అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కానూను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క కానూను మనం చూసుకుంటే ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 17వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు 3 నెలల పాటు క్షమాభిక్ష అనేది కువైట్లో అమలులో ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క క్షమాభిక్ష ప్రకటించడం ద్వారా కువైట్లో ఉన్న 1,20,000 మంది కంటే ఎక్కువగా ఉంటే ప్రవాసులు ప్రయోజనం పొందుతారని చెప్పి దాదాపు 1,33,000 మంది మనం చూసుకుంటే అకామా లేని ప్రవాసులు కువైట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎటువంటి జరిమానా చెల్లించకుండా కువైట్ దేశాన్ని విడిచి వెళ్ళవచ్చని చెప్పి, లేకపోతే జరిమానా చెల్లించి మీరైతే మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే గరిష్ట జరిమానాలను చూసుకుంటే 600 దినాలు ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. మీరు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అకామా లేకపోయినా సరే ఈ యొక్క జరిమానా ఏదైతే ఉందో 600 దినాల కంటే ఎక్కువగా ఉండదు. 600 దినాల లోపల అయితే జరిమానా ఉంటుంది కాబట్టి ఆ యొక్క 600 దినార్లు చెల్లించి అలాగే మీ యొక్క స్థితిని సవరించుకోవచ్చని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే మీకు ఎన్ని రోజుల నుంచి అకామా లేదని చెప్పి ఆ యొక్క రోజులను బట్టి మీ యొక్క జరిమానా ఉంటుంది కాబట్టి గరిష్ట జరిమానా చూసుకుంటే 600 దినాల కంటే మించదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామాను రెన్యువల్ చేసుకుని కువైట్లో ఉండేందుకు ప్రయత్నించండి. ఇన్ని రోజులు అకామా లేకుండా మీరు ఉన్నారు కాబట్టి మీరు 600 దినార్లు మీకు సూచించబడే జరిమానా ఏదైతే ఉందో ఆ యొక్క జరిమానాను చెల్లించి అకామాను రెన్యువల్ చేసుకుని మళ్ళా మీరు కువైట్లో ఉండవచ్చు. గత సంవత్సరం మనం చూసుకుంటే కువైట్లో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 42,000 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. ఇప్పుడు 1,20,000 మంది ప్రవాసులను ఈ యొక్క కారణం ద్వారా తమ యొక్క దేశాలకు పంపించాలని చెప్పి కువైట్ ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.